ఎలా కొడితే చెయ్యి విదిలించుకొని పక్కకి వెళ్తారో అలా కొట్టాలి. నువ్వు కొట్టావా లేదా అన్నదానికి అదే సింబల్. నువ్వు సరిగ్గా కొట్టలేదనుకో, అప్పుడు ఆ డ్యూటీ మా మదర్ తీసుకుంటుంది. అమ్మ నీకు ఓకే కదా? ఫస్ట్ క్లాస్ గా ఓకే. చాచి కొట్టడంలో నేనే ఫస్ట్. చిన్నప్పుడు క్లాస్ లో అందరు చెంపలు పగల కొడితే తెల్లారి కాపడాలు పెట్టించుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు చేతులు కట్లు కొట్టుకునేలా కొడతాను. వద్దమ్మా వద్దు, నువ్వు కొట్టే పని పెట్టుకోకు. శక్తి, నువ్వే నీ బలం కొద్దీ కొట్టు, నా ఓపిక కొద్దీ నేను ఆపుకుంటాను. అయినా నాకెందుకు? దెబ్బలు తినేది ఆ సౌమ్య, కొట్టేది నేను. దానికి నొప్పి కానీ నాకేం నొప్పి? హలో, ఆలోచిస్తున్నావేంటి? వేసుకున్న మైండ్ వాయిస్లు చాలు, కొట్టు. అబ్బో. ఏంటి ఇంత గట్టిగా కొడుతున్నావ్? శక్తి, అమ్మా శక్తి. అమ్మా స్టార్ట్. తిరగండి తిరగండి. హే, కానీ కానీ ఫాస్ట్. ఇందాక నన్ను చిన్నగా కొట్టమంటే గట్టిగా కొడతావా? నువ్వు కాస్త కొట్టినట్టు నటిస్తే నేను యాక్ట్ చేసేదాన్ని కదా. దెబ్బ తగిలింది లేంది వాళ్ళకి తెలిసేది కాదు కదా. సౌమ్య దొరికింది కదా అని కస్తీరా కొట్టావు కదా. ఇప్పుడు నీ సంగతి నేను చెప్తాను. నేను కొడతాను. ఇటువంటి సౌమ్య, చిన్నగా కొడతాను. సౌమ్య వద్దు. నువ్వు ఉండు ధీరజ్, నేను కొడతానుగా. సౌమ్య సౌమ్య తమాషా గేమ్లు అయిపోయాయి, ఇప్పుడు సీరియస్ గేమ్లోకి వద్దాం. యాక్షన్. రెడీనా? సీరియస్ గేమా? ఏంటది? వెయిట్ వెయిట్, ఓపిక అనేది ఒకటి ఉండాలి. నేను 20 ఏళ్ల నుంచి నీ హెరాస్మెంట్కి ఓపిక పట్ల, నువ్వు మాత్రం అంతలోనే ఏంటి అని కంగారు పడతావు. ఆరాటానికి కూడా లిమిట్స్ ఉండాలి కదా. ఏం జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత రిజల్ట్ వస్తేనే థ్రిల్ ఉంటుంది, జాయ్ ఉంటుంది, తృప్తి ఉంటుంది. ఇప్పటిదాకా పొందిన జాయి చాలు, ఆడిన గేములు చాలు, పొందిన తృప్తి చాలు. ఇంకా కొత్తగా ఏం తృప్తుంది అనుభవించడానికి? అమ్మా, ఫుల్ ప్లెజర్డ్ గా, అబ్బో సంతోషం పట్టలేనంతగా అనుభవించాను. సుఖం అంటే ఇదే కదా. కలకాలం ఇలాంటి భోగభాగ్యాలు అనుభవిస్తే ఇక జీవితం మీద ఆశ ఎందుకు కలుగుతుంది? పాసమే, ఈ క్షణమే చచ్చిపోవాలనుంది. అయ్యయ్యో, నువ్వు అప్పుడే చచ్చిపోతే ఎట్లా? పాపి చిరాయువు అంటారు. నీకు చాలా ఆయుష్ ఉండాలి. ఇక నుంచి నీ ఆయుష్తో ప్రతి క్షణం మేము ఆడుకుంటూ ఉండాలి. ఇది కన్నీళ్లు ఎన్ని కార్చిందో అన్ని చుక్కలు లెక్క పెట్టి అన్ని రకాల శిక్షలు నీకు పడేలా చెయ్యాలి. దీని కళ్ళల్లో ఆనంద బాష్పాలు నేను చూడాలి. నా ముఖంలో సంతోషం ఇది చూడాలి. ఈ దుఃఖం నీ కొడుకు గావు కేకలు, ఆఖరికి మీ చావు కేకలు వింటే కానీ మా మనసుకి తృప్తిగా ఉండదు. ఏంటి, సందు దొరికింది కదా అని మా శక్తిని సాధిస్తున్నారా? మీ పప్పులు మా శక్తి దగ్గర ఉడకవు. ఏదో కక్కుర్తి మనిషి కాబట్టి ఆస్తి కోసం వెంపర్లాడుతూ వచ్చింది, లేకపోతే మిమ్మల్ని ఒక ఆట ఆడించేది.
ఇప్పటిదాకా మీరు శక్తి చేతిలో కీలు బొమ్మలు. ఇప్పుడు కాగితాలు ఇస్తారని ఆశపడొస్తే మీ చిట్టు ఇలా తిప్పుకొని మాతో కోతాటలు ఆడిస్తున్నారు. దీని ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ శక్తి కళ్ళు తెరిస్తే మీరు తట్టుకోలేరు. ఆ ఇంకా ఆవిడ కళ్ళు తెరవడం అంటూ ఏమీ ఉండదు, ఇక మూసుకోవడమే. ఇప్పుడు మూడో కన్ను తెరిచింది నేను, మస్ అయిపోయేది మీ శక్తి. చూస్తూ ఉండు. ఇప్పుడేంటి మరి? ఇంకా మొత్తం ఏం ఆడిస్తావు? నువ్వు ఏం ఆడించి తృప్తి పడతావు చెప్పు. ఇప్పటిదాకా మేము తిన్న దెబ్బలు సరిపోలేదా? నీ కళ్ళు చల్లబడలేదా? కళ్ళు చల్లబడ్డా నా మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం కావాలి. అది మీ నుంచే రావాలి. ఆ ఆన్సర్ నాకు సాటిస్ఫాక్షన్ కలిగిస్తేనే మిమ్మల్ని ఫ్రీగా వదిలేస్తాను. నువ్వు అడిగిన బాండ్ పేపర్ మీద సంతకం పెట్టిస్తా. ప్లీజ్ మీరు అడగాలనుకున్నది స్ట్రైట్గా అడిగండి. ఊరికి ఎందుకు ఇది మాకు? అంతే కదా, అంతే కదా. నేను స్ట్రైట్గా అడిగేస్తాను, మీరు స్ట్రైట్గా సమాధానం చెప్పండి. అడుగు అడుగు. సరే చెప్పు శక్తి. నా కూతురు ధరణి మీద అటాక్ చేసింది ఎవరు? నువ్వు నీ కొడుకే కదా? కరెక్ట్గా నన్ను స్ట్రైట్గా అడగమన్నారు కదా, మీరు సూటిగా సమాధానం చెప్పాలి. కప్పదాటే వారాలు, మాట మార్చే ప్రయత్నం చెయ్యొద్దు. నేను అసలు తిక్క మీదున్నాను. మీ లెక్క సరి చేసి వదులుతాను. అసలేంటి నీ మనసులో ఉన్నదేంటి చెప్పు. బలవంతంగా మాతో మేమే అని ఒప్పించాలనా? ఎన్నిసార్లు చెప్పాలి నాకు, దానికి, నా కొడుక్కి ఇలాంటి విషయాల్లో సంబంధం లేదని? అయినా ధరణిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం మాకేం పట్టింది చెప్పు. ఇదిగో ఒక్క లాజిక్ మర్చిపోతున్నావు. రాత్రికి వీడే కదా దాన్ని పెళ్లి చేసుకోవాల్సింది. గంటల్లో పెళ్లి పెట్టుకుని దాన్ని ఎక్కడికో తీసుకెళ్లి కిడ్నాప్ చేయాల్సిన అవసరం వీడికే ఉంటుంది చెప్పు. పైగా వీడు దాన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు. ధరణికి కూడా ధీరజ్ అంటే ఇష్టం. ధీరజ్కి ధరణి అంటే ప్రాణం. పరస్పరం డీప్ లవ్ లో ఉన్నారు. శక్తి, నువ్వు చెప్పే కథలు కాకమ్మ కబుర్లు వినడానికి నేనింకా 20 ఏళ్ల క్రితం జననిని కాదు. దెబ్బలు తిని తిని రాటు తేలున్నాను. ఏ మాటల్లో ఎంత నిజముందో, ఎవరి నటన నిజమో అబద్ధమో నాకు బాగా తెలుసు. ధరణి ప్రేమించచ్చేమో కానీ నీ కొడుకుది ప్రేమంటే మాత్రం నేను ఒప్పుకోను. మీకు ధరణి మీద అభిమానం లేదు, దాని వెనకున్న డబ్బు మీద ఉంది ఆశ. దానికోసమే కదా నీ కొడుకుతో గేలం వేయించి అమాయకంగా వల్లో వేసుకుంది. చూడు జనని, నువ్వు ఎన్ని రకాలుగా అడిగినా, ఎన్నిసార్లు అడిగినా నాకు తెలీదు 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 అంతే. ఈ విషయంలో మాత్రం మా అమ్మ 100% కరెక్ట్. నిజంగా ఆ కిడ్నాప్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆహా, ఏంటి లేదు లేదు అని ఘంటాపరంగా చెప్తున్నారు? ఏం చేద్దాం?